Hi JE aspirants and parents, welcome back to my channel. కొన్ని రోజులైతే జోసా సీట్స్ జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీలోకి ఎంటర్ అవుతాం. ప్రతి ఒక్కరు కూడా చాయిస్ ఫిల్లింగ్ న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవాలి. ఇట్లా ఆప్షన్స్ పెట్టకపోతే మీకైతే సీట్ రాదమ్మా. కొంతమందికి మంచి పర్సంటైల్ రావచ్చు, 99 సంథింగ్ సో అండ్ సో పర్సంటైల్ కరెక్ట్గా రావచ్చు, మంచి ర్యాంక్ రావచ్చు. కానీ వాళ్ళు ఆప్షన్స్ పెట్టకపోతే మాత్రం ఎంత వచ్చినా వేస్టే. అందుకని మీకు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరు వీడియోని స్కిప్ చేయకుండా క్లియర్గా చూడండి. మనం ఆప్షన్స్ ఎలా ఇచ్చాలి, మరి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, ఆప్షన్స్ ఈ తప్పులు మాత్రం చేయకండి. ఈ తప్పులు చేస్తే మీకు సీటు రాదు. మీకు ఎంత పర్సంటైల్ అయినా, ఎంత మంచి పర్సంటైల్ అయినా రావాలి. మీరు దాని ప్రజెంటేషన్ చేసే విధానము, ఆప్షన్ పెట్టే విధానము ఆ విధంగా ఉంటుంది. దాన్ని వీడియో అయితే క్లియర్గా చూడండి. మన యొక్క మెంటర్షిప్లో జాయిన్ అయ్యండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూద్దాం ఒకసారి రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలి, మరి జోసా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఒకసారి, మరి ఆప్షన్ చాయిస్ ఫిల్లింగ్ ఏ విధంగా చేయాలో ఒకసారి మనం చెక్ చేద్దాం. ఫస్ట్ మనం అయితే ఇక్కడ న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ దీన్ని అయితే మనం క్లిక్ చేయాలి. న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషను క్లిక్ చేసిన తర్వాత ఆల్రెడీ ఇది ఏంటంటే రిజిస్టర్డ్ క్యాండిడేట్స్కి ఇది న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్. ఫస్ట్ టైం ఏదైతే ఉందో న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయితే మరి క్లిక్ చేయాలి. మనము న్యూ ఫస్ట్గా మొట్టమొదటిసారి ఎవరైతే మరి జోసాలో రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళైతే ఫస్ట్ ఇక్కడ జోసా అప్లికేషన్ నెంబర్ ఉంటుంది, క్యాండిడేట్ నెంబరు, మదర్ నెంబర్, ఇవి డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఫిల్ చేయాలమ్మ. ఒకసారి మీరు డేట్ ఆఫ్ బర్త్ ఫిల్ చేసినట్టయితే ఇవన్నీ ఇక్కడ ఫిల్ చేసేయాలి. మరి ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ మనం నొక్కాలి. మనం ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇవన్నీ క్యాండిడేట్ డీటెయిల్స్ అన్ని, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టాలమ్మ. ఇవి సబ్మిట్ కొట్టిన తర్వాత మనకు ఒక ఓటీపీ రావడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు మొబైల్ నంబర్స్, మీ మొబైల్ నంబరు జేఈకి మరి జేఈ మెయిన్ 2025 ఏ మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్కి మీకు ఓటీపీ వస్తుంది. మరి ఓటీపీ అనేది మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి కానీ ఇక్కడ జోసా సిస్టమ్స్ అంటే ఓటీపీ వయా టెక్స్ట్ మెసేజ్ ఈ నెంబర్కి అయితే పంపిస్తుంది. ఈమెయిల్ ఐడికి కూడా పంపిస్తుంది. ఓటీపీ మీరు ఎంటర్ చేయాలి. ఓటీపీ అనేది మరి మీకు 15 నిమిషాల తర్వాత ఇది 1 to 5 minutes వ్యాలిడ్ ఉంటుంది. ఇమ్మీడియట్గా మీరు ఎంటర్ చేయాలి. ఏదైనా ఇష్యూ ఉంటే మరి సిస్టమ్ వాళ్ళకైతే కాంటాక్ట్ అవ్వాలి. తర్వాత ఓటీపీ వస్తుంది కదా, ఓటీపీ వచ్చిన తర్వాత మీరు ఏంటంటే ఇక్కడ ఆ ఓటీపీ నెంబర్స్ని ఇక్కడ ఎంటర్ చేయాలి, ఇక్కడ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు సబ్మిట్ చేసిన తర్వాత మనకేంటంటే సిస్టము ఇక్కడ న్యూ పాస్వర్డ్, ఎంటర్ పాస్వర్డ్, న్యూ పాస్వర్డ్ అడిగిద్ది. ఇది న్యూ పాస్వర్డ్ డీటెయిల్స్ అడిగిద్ది. మీకు నచ్చిన పాస్వర్డ్ మీరు పెట్టుకోవాలి. పాస్వర్డ్ మర్చిపోకూడదు. సీక్రెట్ కోడ్ కూడా పెట్టుకోండి. మరి ఎంటర్ సెక్యూరిటీ ఆన్సర్ చేసి క్రియేట్ పాస్వర్డ్, మీకు పాస్వర్డ్ సపోజ్ సో అండ్ సో మరి ఈ పాస్వర్డ్ ఇస్తాం. మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవాలి. మళ్ళీ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకొని పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఈ పాస్వర్డ్ని ఎప్పుడు మర్చిపోవద్దు. మీరు ఎక్కడైనా బుక్లు ఇమ్మీడియట్గా రాసుకోండి. మరి మర్చిపోతారు స్టూడెంట్స్, రాసుకోండి. మీకు తర్వాత అయితే మెసేజ్ అయితే వచ్చేస్తాం. ఇట్లా మెసేజ్ యూ హ్యావ్ రిజిస్టర్డ్ పాస్వర్డ్ సక్సెస్ఫుల్లీ, పాస్వర్డ్ మస్ట్ కెప్ట్ కాన్ఫిడెన్షియల్, ఆల్ కేర్. ఇక్కడ కంగ్రాచులేషన్స్ యూ హ్యావ్ క్రియేటెడ్ యువర్ అకౌంట్, యూ క్యాన్ నౌ లాగిన్ బై క్లిక్కింగ్ హియర్ అని ఒకటి రావటం అయితే జరుగుతుంది. దీన్ని మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇప్పుడు మనము లాగిన్ ప్రాసెస్ అయితే ఒకసారి మనం చెక్ చేద్దాం. ఆల్రెడీ పాస్వర్డ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోయింది, లాగిన్ ప్రాసెస్ అయ్యి మరి చాయిసెస్ ఏ విధంగా ఫిల్ చేసుకోవాలో ఒకసారి మనం చెక్ చేసుకుందాం. మనం ఇప్పుడైతే రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ స్టెప్ టూ ఏంటంటే రిజిస్ట్రేషన్ మరి లాగిన్ అవ్వాలి. రిజిస్టర్డ్ క్యాండిడేట్ సైన్ ఇన్ అవ్వాలి. ఆల్రెడీ న్యూ క్యాండిడేట్ ఇది స్టెప్ 1 అయిపోయింది. స్టెప్ 2కి వెళ్ళిపోతాం. స్టెప్ 2కి వెళ్ళిన తర్వాత ఇక్కడ జేఈ మెయిన్ అప్లికేషన్ నెంబర్ అయితే ఇవ్వాలి. ప్రతి ఒక్కళ్ళు జేఈ మెయిన్ అప్లికేషన్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీ పాస్వర్డ్ ఇచ్చేయాలి. పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ సెక్యూరిటీ మరి పిన్ ఇవ్వాలి. క్యాప్చా ఇవ్వండి. ఈ క్యాప్చా ఏమైతే కనపడిద్దో ఇక్కడ ఇచ్చేసేయండి. మరి తర్వాత లాగిన్ అవ్వండి. ఇవన్నీ ముందు ఎంటర్ చేయాలి. అదేవిధంగా మరి జేఈ మెయిన్ అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్, సెక్యూరిటీ పిన్, లాగిన్ కూడా మనము ఎంటర్ చేస్తాం. తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే ఇది ఒక జోసా సిస్టమ్ అనేది ప్రతిసారి ఓటీపీ పంపిద్దాం. లాస్ట్ ఇయర్ కూడా మా ఇంట్లో మా పాపకు చేసినప్పుడు డియర్ క్యాండిడేట్ జోసా సిస్టమ్ సెంట్ అయిన ఓటీపీ ప్రతిదానికి మీ మొబైల్ అయితే మీకు పక్కనే ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. మీ మొబైల్ అందుకని మొదటి నుంచి మనం చెప్పేది ఏంటి, మీ యొక్క సొంత మొబైల్ ఇవ్వండి. మీ యొక్క మరి పేరెంట్ మరి సిస్టర్ది కానీ బ్రదర్ది కానీ ఎవరికి మొబైల్ నెంబర్ ఇవ్వద్దు. మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వమని చెప్తాం. మీకు ఓటీపీ వచ్చేసింది. ఈ మొబైల్ నెంబర్కి ఓటీపీ, మరి ఈమెయిల్ ఐడికి కూడా ఓటీపీ వస్తుంది. సేమ్ ఓటీపీ. ఈ ఓటీపీని మనము ఎంటర్ చేయాలి. ప్రతిదానికి
జోసా సిస్టంలోకి ఎంటర్ అయితే చాలు ఓటీపీ వచ్చేస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి మీరు సబ్మిట్ మరి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీరు సిస్టంలోకి లాగిన్ అవుతారమ్మా. మీరు సిస్టంలోకి యూ విల్ గోయింగ్ టు లాగిన్ ఇన్ టు ద సిస్టమ్. ఇది గుర్తుపెట్టుకోండి. మరి ప్రతి ఒక్కరు కూడా I hereby agree the following terms and conditions governing admission process JOSA 2024. I have gone through the understand అని రూల్స్ రెగ్యులేషన్స్ ఒకటి ఫస్ట్ టైం మరి మీరు ఫస్ట్ టైం లాగిన్ అవుతున్నారు. ఫస్ట్ టైం లాగిన్ అయ్యేటప్పుడు ఇక్కడ చూడండి క్లిక్ అగ్రీ అని క్లిక్ చేయండి. ఒకసారి మనం అగ్రీ అని కూడా క్లిక్ చేద్దాం. ఇక్కడ అగ్రీ అని మనం ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఇచ్చారు కదా, ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఏమైతే ఉన్నారో అగ్రీ చేసేయండి. ఇక్కడ ఏమి రూల్స్ అని చెక్ చేద్దాం. ఐ హ్యావ్ గాన్ త్రూ ద అండర్స్టూడ్ ద కంటెంట్ ఆఫ్ ద రూల్స్. ఈ రూల్స్ ఉంటాయి. తర్వాత ఐఎమ్ అవేర్ ఆఫ్ ద అన్ని మన వాళ్ళ సిస్టము. క్యాండిడేట్ అడ్వైజ్ టు కీప్ చేంజింగ్ పాస్వర్డ్ ఫ్రీక్వెంట్ ఇంటర్వల్, నెవర్ షేర్ పాస్వర్డ్, డోంట్ రెస్పెక్ట్. ఎవరితో కూడా మీరు పాస్వర్డ్ చేంజ్ చేసుకోకూడదు. జోసా డజంట్ రిక్వెస్ట్ సచ్ ఇన్ఫర్మేషన్ బై ఈమెయిల్, ఇట్ స్ట్రాంగ్లీ రికమెండెడ్. ఓటీపీ ప్రతిసారి ఓటీపీ వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓటీపీస్ అంటే అప్లికెంట్ ఫర్ ఎనీ యాక్టివిటీ ఇన్ రీసెట్ పాస్వర్డ్ మస్ట్ బి షేర్డ్ విత్ ఎనీ వన్. ప్రతిసారి ఓటీపీ వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఈ సేవా సెంటర్లో ఎప్పుడు కూడా చాయిస్ ఫిల్లింగ్ ఎప్పుడు చేయకూడదు. మీ ఇంట్లోని మీ మొబైల్లో కాదు, మీ ల్యాప్టాప్, డెస్క్టాప్ అందరికీ ఉంటున్నాయి ఆల్మోస్ట్ ఆల్. డెస్క్టాప్లో మరి ట్యాబ్లో కానీ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. తర్వాత మీరు అగ్రీ అయితే ప్రెస్ చేయండి ఇక్కడ. మరి ఇది ముందు మనము దీనిలో వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి మనము మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తున్నాం. మెంటర్షిప్ ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అయితే మన జోసా కౌన్సిలింగ్లో కూడా ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తాను. ఇదమ్మా మన మెంటర్షిప్. జస్ట్ స్టూడెంట్స్కి పేరెంట్స్కి హెల్ప్ చేయటమే మన మోటో. ఎందుకంటే మినిమం ఛార్జ్ అయితే తీసుకోవాలి కదా. మినిమం ఛార్జ్ నేను కూడా టైము సపోజ్ ఒక్కొక్కరికి టైం ఇన్వెస్ట్ చేయాలమ్మా. ఒక్కొక్కరికి నేను ఫ్రీగా కూడా చెప్పగలను, ఇబ్బంది లేదు. కాకపోతే మీకోసం నేను ఒక అరగంట 1 అవర్ మరి ఎక్స్ట్రా తీసుకుని వర్కౌట్ చేయాలి కదా. మీకు ఒక పర్సంటేజ్ వస్తుంది, ఒక ర్యాంక్ వస్తుంది. దానికి సంబంధించిన మినిమం అమౌంట్ తీసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా మనకి లోకంలో మరి దేశంలో మరి ఏది ఫ్రీగా రాదు, ఏది ప్రతి ఒక్కరు కష్టపడాల్సిందే. కాబట్టి నేను కూడా మినిమం మీకు 2000 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నాం మినిమం. మిగతా వాళ్ళు 3000, 4000 రూపాయలు ఛార్జ్ చేస్తాం. వాళ్ళు ఎవరైనా నాకు చెప్పను కానీ ఐ డోంట్ వాంట్ టు మెన్షన్. మరి 2000 మనం చాలా తక్కువ అయితే మేము మరి ఛార్జ్ చేస్తున్నాం. 2500 రూపాయలు అయితే జేఈ ప్లస్ ఆల్ ప్రైవేట్ యూనివర్సిటీకి ఛార్జ్ చేయడం జరుగుతుంది. 2025 మరి ఎఫ్సెట్కి 3750 రూపాయలకి కలిపి ఛార్జ్ చేస్తున్నాం. ఇది మన వాట్సాప్ నెంబర్. దీనికి గూగుల్ పే, ఫోన్పే లేదు. మీరు మనీ పే చేసిన తర్వాత ఇక్కడ దీనికి స్క్రీన్ షాట్ అయితే దీనికి షేర్ చేయండి. ఇది యూపీఐ ఐడి అమ్మ. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది మీకు హెల్ప్ చేస్తారు. ఎందుకంటే మీకు ఎంత పర్సంటైల్ అయినా రావచ్చు, మంచి పర్సంటైల్ రావచ్చు. చాయిస్ ఫిల్లింగ్లో ఏమాత్రం పొరపాటు చేసినా మీ సీటు గల్లంతు కావటం ఖాయం, అది గుర్తుపెట్టుకోండి. మీ లైఫ్లో కరెక్ట్ చేసుకోలేరు. నేను 2000 రూపాయలు ఎందుకు కట్టాలని కొంతమంది, అసలు నేను ఎందుకు 2000 రూపీస్ కట్టాలి, నేనే పెద్ద ఇదే కదా మరి చదువుకున్నామని కదా. కొంతమంది మీరు ఎడ్యుకేటర్స్ కొంతమంది కాకపోతే ఈ ఫీల్డ్లో ఉండరు కదా. మీ యొక్క మీరు డైలీ మీరు ఏం చేస్తారో దానిలో మీరు పర్ఫెక్ట్గా ఉంటారు. మేము ఆల్రెడీ దీన్ని కొన్ని సంవత్సరాల నుంచి ఇది చేస్తున్నాం కాబట్టి ఈ ప్రాసెస్ మాకు తెలుసు. అందుకని మీరు గైడెన్స్ తీసుకుంటే మంచిది. కొంతమంది స్టూడెంట్స్ ఎడ్యుకేటర్ కొంతమంది వాళ్ళకి ఏంటంటే ఇది తెలియదు, ఈ ప్రాసెస్ సిస్టము ఏం తప్పు చేస్తే ఏమవుతుందో మనకు తెలియదు. మరి అందుకని మీరు మెంటర్షిప్ తీసుకుంటే బాగుంటుంది. మనము ఇప్పుడు చాయిస్ ఫిల్లింగ్లోకి వెళ్దాము. మరి అగ్రీ చేయండి. ఇవన్నీ మరి అగ్రీ చేసిన తర్వాత మనము లోపలికి వెళ్దాం. అగ్రీ చేస్తేనే మీరు లోపలికి వెళ్తారు, లేకపోతే లేదు. మనం లోపలికి వెళ్ళిన తర్వాత రివ్యూ యువర్ డీటెయిల్స్ అని ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫర్ జాయింట్ అలొకేషన్. మీ డీటెయిల్స్ వెరిఫై అండ్ చేంజ్ యువర్ డీటెయిల్స్ అకార్డింగ్లీ గో త్రూ ద డిక్లరేషన్ చెక్ అని ఒకటి ఉంటుంది. ఇక్కడ రివ్యూ చేసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు నా డీటెయిల్స్ కరెక్ట్గా ఉండయా. సపోజు స్టూడెంట్ డీటెయిల్స్ ఇట్లాగా ఉండయి, మరి క్యాస్ట్ ఇట్లాగా ఉండే, డేట్ ఆఫ్ బర్త్ ఇలాగ ఉండే, క్యాండిడేట్ నేము, మదర్ నేము, ఈ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉండయా లేదా. ఒక్కసారి మరి డీటెయిల్స్ రాంగ్ ఉంటే మీరు జోసా వాళ్ళని ఇమ్మీడియట్గా అప్రోచ్ అవ్వచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. జోసా మరి మీ ర్యాంక్ కరెక్ట్గా ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీ ర్యాంక్ కూడా చెక్ చేసుకోండి. ఇక్కడ చూసినట్టయితే అడ్వాన్స్డ్ రోల్ నెంబరు, జేఈ అడ్వాన్స్డ్ రోల్ నెంబరు, మరి ఆల్ టికెట్ నెంబర్ ఇవన్నీ ఉంటాయి. జేఈ మెయిన్ అప్లికేషన్ నెంబరు, జేఈ అడ్వాన్స్డ్ రోల్ నెంబరు, మరి మీకు ర్యాంక్ కూడా ఉంటాయమ్మ. ఒకసారి ఇది చూసినట్టయితే ర్యాంక్ కూడా వచ్చేస్తుంది. ఈ డీటెయిల్స్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి.
అదేవిధంగా ఆఫ్టర్ దట్ ప్లీజ్ వెరిఫై కేర్ఫుల్ అప్డేట్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ వన్స్ కన్ఫర్మ్ ఇవి ఇన్ఫర్మేషన్ మీరు అప్డేట్ చేసుకోవచ్చు. జెండర్ మేల్ కానీ ఇండియన్ విత్ మీరు స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీని ఏపీ వాళ్ళు అయితే ఏపీ, తెలంగాణ వాళ్ళు టీజీ అని తెలంగాణ అని మార్చుకుంటుంది. యువర్ డీటెయిల్స్ వెరిఫై అండ్ చేంజ్ యువర్ డీటెయిల్స్ అకార్డింగ్లీ గో త్రూ ద డిక్లరేషన్ చెక్. తర్వాత ఏం చేస్తారంటే మీరు డిక్లరేషన్కి వెళ్ళాలి. ఐ హియర్ బై డిక్లేర్ ఆల్ పర్టికులర్ స్టేటెడ్ ఇన్ రిజిస్ట్రేషన్ ఫామ్ ట్రూలీ బెస్ట్. నా ఈ కనపడే డీటెయిల్స్ అన్నీ కరెక్టేను. సపోజ్ నా ర్యాంక్ ఇది, ఇవన్నీ మీరు మరి జేఈ ర్యాంక్ ఉంటుంది. ఇక్కడ 2 కనపడతాయి మీకు, జేఈ ర్యాంకు అదేవిధంగా జేఈ అడ్వాన్స్డ్ ర్యాంకు, మెయిన్ ర్యాంకు అడ్వాన్స్డ్ ర్యాంకు 2. అడ్వాన్స్లో క్వాలిఫై అయితే అడ్వాన్స్ ర్యాంకు, మెయిన్లో క్వాలిఫై అయితే మెయిన్ ర్యాంక్ అయితే కనపడుద్ది. ఇక్కడ హై హియర్ బై డిక్లేర్ ద ఆల్ పర్టికులర్ స్టేటెడ్ విత్ రిజిస్ట్రేషన్ ఫామ్ అండ్ ట్రూ బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ బిలీఫ్ ఐ అండర్స్టాండ్ దట్ ఇఫ్ ఎనీ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ మీ ట్రూ ఫోన్. ఇది మనం టిక్ చేసి అగ్రీ అవ్వాలి. ఒకసారి మనం ప్రొసీడ్ అయిన తర్వాత అగ్రీ అయిన తర్వాత మీ డీటెయిల్స్ ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. ఒకసారి మీ డీటెయిల్స్ కరెక్ట్గా రివ్యూ చేసుకోండి అమ్మ. రివ్యూ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ టు చేంజ్ ఇన్ఫర్మేషన్ ప్రెస్ ఎడిట్ క్రెడెన్షియల్ కన్ఫర్మ్ ద రిజిస్ట్రేషన్ సబ్మిషన్ జెండర్ మేల్. ఇక్కడ మీరు ఈ డీటెయిల్స్ అయితే ఎడిట్ యువర్ క్రెడెన్షియల్స్ ఇఫ్ యూ ఫైండ్ ఎనీథింగ్ రాంగ్. ఒకసారి డీటెయిల్స్ అండ్ మరి వెరిఫై చేసి మీరు ప్రతి స్టూడెంట్స్ కూడా యాక్సెప్ట్ చేసిన తర్వాత ఈ స్క్రీన్ అయితే వచ్చింది. ఇక్కడ క్లియర్గా చూడండి అమ్మ. ఇక్కడ క్లియర్గా చూస్తే మీకు క్యాండిడేట్ ప్రొఫైల్ నేమ్ కనపడిద్ది. క్యాండిడేట్ ప్రొఫైల్ నేమ్ ఇక్కడ క్లియర్గా చూస్తే మరి జోసాలో మీరు సిస్టంలోకి ఎంటర్ అవ్వటం కానీ ఇక్కడ క్యాండిడేట్ ప్రొఫైల్ నేమ్ కనపడిద్ది. ఇక్కడ క్యాండిడేట్ ప్రొఫైల్ నేము ఇక్కడ క్యాండిడేట్ ప్రొఫైలు, చాయిస్ అవైలబుల్, చాయిస్ ఫిల్లింగు, చాయిస్ లాకింగు, సీట్ అలాట్మెంట్ రిజల్ట్ మీకు ఇప్పుడు ఏం రావాలో ప్రీ పేమెంట్ ఆఫ్ సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు అని మనం చేయటం జరిగింది. ఇప్పుడు మీకు ఇక్కడ కరెంట్ చాయిస్ ఫిల్లింగ్ అండ్ లాకింగ్ స్టేటస్ మొత్తము 886 ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. 886 సీట్లు ఆల్ ఓవరు. మీరు సపోజు ఐఐటీలో అడ్వాన్స్లో క్వాలిఫై అయితే అవి చూపిస్తుంది. తర్వాత జేఈ మెయిన్ ఓన్లీ జేఈ మెయిన్ క్వాలిఫై అయిన వాళ్ళు కూడా జోసాలో పార్టిసిపేట్ చేయరు. కాకపోతే మీకు సీట్ రాదు తెలిసిపోద్ది కదా. జేఈ మెయిన్ మరి జిఎఫ్టీసు, ఎన్ఐటీసు, మరి త్రిబుల్ ఐటీస్ ఇవన్నీ మరి ఇది నా ఫిల్డ్ చాయిసెస్. మీరు ఇప్పుడు 0 చాయిసెస్ ఫిల్ చేశారు. అన్ఫిల్డ్ అనేవి 886 ఉన్నాయి. అన్లాక్డ్ అమ్మ. సిస్టమ్ మాత్రమే లాక్ చేయకూడదు. ఎప్పుడు కూడా సిస్టమ్ లాక్ చేయకూడదు. ఇక్కడ క్లియర్గా వినండి. కొంతమంది స్టూడెంట్స్ ఎంత ర్యాంక్ వచ్చినా సరే ఇక్కడ బోల్తా కొడతాం ఖాయము. అందుకని క్లియర్గా మనము లాస్ అవ్వకూడదు ఇన్ఫర్మేషన్. ఒక్కసారి మరి ఆఫ్టర్ లాగింగ్ ఇంటూ రీడ్ ద ఇంపార్టెంట్ అడ్వైజ్. ఇది చూడండి ఒకసారి ఇంపార్టెంట్ అడ్వైజ్ ఏందో మనం చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ అడ్వైజ్ అన్నాడు. ఇక్కడ క్లియర్గా ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అడ్వైజ్ యు ఆర్ అడ్వైజ్ టు ఫిల్ అప్ ఓన్లీ దోస్ చాయిసెస్ అండ్ ఏ చాయిసెస్ అయితే మీకు రికమెండ్ అవుతాయో which would you indeed like to accept and join if offered mindful choice filling with help you avoid the unnecessary ఇక్కడ అన్నెసరీగా అన్నాడు కదా, అన్నెసరీ హ్యాసిల్ ఆఫ్ విత్డ్రాయింగ్. మీకు ఏదైతే ఎలిజిబుల్ అవే మాత్రమే ఫిల్ చేయండి. జోసా 20 దిస్ విల్ హెల్ప్ సిస్టమ్ టు రిడ్యూస్ ద సీటు వేకెన్సీస్. ఇది మరి ఇక్కడ చాయిస్ ఫిల్లింగ్ క్లిక్ చేయండి అమ్మ. ఎంటర్ అవ్వగానే మనం ఏం చేయాలి, చాయిస్ ఫిల్లింగ్ని క్లిక్ చేయాలి. చాయిస్ ఫిల్లింగ్ ఏ విధమైన క్లిక్ చేయాలి. ఈ చాయిస్ ఫిల్లింగ్ క్లిక్ చేయగానే మీకు ఓటీపీ వస్తుంది. నేను చెప్పాను కదా, తుమ్మినా దగ్గినా కానీ ఇక్కడ ఓటీపీ వస్తాం ఖాయము. మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఎవరితోనూ మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్రెండ్స్ది ఇవ్వద్దు మొబైల్ నెంబర్, మీ నెంబరే ఇవ్వండి అని నేను మొట్టమొదటి చెప్తున్నది. అందుకే మీ మొబైల్ నెంబర్ మీ యొక్క పేరెంట్స్ కూడా ఇవ్వకూడదు. పేరెంట్స్ ఒక అమ్మది ఇవ్వచ్చు కానీ మీ యొక్క ఫాదర్ ఎటో వెళ్ళిపోతారు కానీ ఆఫీస్కు, వాళ్ళది ఇవ్వవచ్చు కానీ మీ యొక్క మదర్ది అయితే ఇవ్వచ్చు. వాళ్ళ ఇంట్లోనే ఉంటారు, ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు ఓటీపీ వస్తుంది. దీన్ని క్లిక్ చేయగానే మనకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత అది కూడా ఓటీపీని ఎంటర్ చేయాలి. మరి అక్కడ క్లిక్ చేయగానే మనకి అయితే ఓటీపీ వచ్చింది చూసారా. ఇక్కడ ఆర్ యూ యాక్సెసింగ్ ద చాయిస్ ఫిల్లింగ్ అండ్ మోడిఫికేషన్ సెక్షన్ సో యు ఆర్ రిక్వైర్డ్ టు ఓటీపీ మీ మొబైల్ నెంబర్కి వచ్చింది, మీ ఈమెయిల్ ఐడికి. దీనికి ఈ ఓటీపీని ఎంటర్ చేద్దాం. ఇప్పుడు మనకు ఓటీపీ వచ్చింది కదా. ఓటీపీ వచ్చిన తర్వాత ఎంటర్ చేసేసిన తర్వాత మనము సబ్మిట్ కొడదాం. మీకు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు సబ్మిట్ బటన్ అయితే వచ్చేసింది. సబ్మిట్ బటన్ ఓటీపీ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇన్స్టిట్యూట్స్ ఆల్ ఇన్స్టిట్యూట్ టైప్స్ వచ్చేసింది. ఆల్ ఇన్స్టిట్యూట్ టైప్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, త్రిబుల్ ఐటీ, జిఎఫ్టీ. ఈ 4 ఇన్ఫర్మేషన్ మనకి ఐఐటి,
ఎన్ఐటి, త్రిబుల్ ఐటీ అండ్ జిఎఫ్టీ ఇన్ఫర్మేషన్. క్లిక్ ఆన్ ద హియర్ ఫిల్టర్ బై ది ఇన్స్టిట్యూట్. మీకు మరి ఐఐటీలు కావాలంటే ఐఐటి, డబల్ ఐటీలు, తర్వాత లేకపోతే ఎన్ఐటీలు కావాలంటే ఎన్ఐటీలు, త్రిబుల్ ఐటీ కావాలంటే త్రిబుల్ ఐటీలు, జిఎఫ్టీ కానీ జిఎఫ్టీ ఫిల్టర్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఫిల్టర్ ఒకటి ఉంది, ఇక్కడ ఫిల్టర్ ఇచ్చారు కదా, ఈ ఫిల్టర్ చేసుకోండి. క్లిక్ ద ఫిల్టర్ బై ఇన్స్టిట్యూట్ టైప్. ఇక్కడ చూడండి, ఒకసారి మనం క్లిక్ చేసిన క్లిక్ హియర్ టు ఫిల్టర్ బై ఇన్స్టిట్యూట్ టైప్. ఇన్స్టిట్యూట్ టైప్ ఏంది? ఆల్ ఇన్స్టిట్యూట్స్ అంటే మనకి ఐఐటీస్ అన్నీ వచ్చేసినాయి. ఐఐటి బాంబే, మండి, ఇండోర్, ఖరగ్పూర్, హైదరాబాద్, జోధ్పూర్ ఇవాళ రావటం అయితే జరిగింది. తర్వాత ఏం చేస్తారంటే, తర్వాత మనకి సపోజు నేనేం చేశాను, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కర్ణాటక సూర్తకల్ చూజ్ చేసుకున్నాను. సూర్తకల్లో ఏమేమి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఇక్కడ సిఎస్సి ఈ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, సిఎస్సి, ఎలక్ట్రానిక్, విఎల్ఎస్ఐ, ఇలా ఎంఈఎంటెక్, ఇంటిగ్రేటెడ్, బీటెక్, కెమికల్ ఇంజనీరింగ్, ఇలా ప్రోగ్రామ్స్ అయితే ఉండి, మరి ఆ చాయిస్ని అయితే ఒకసారి చూద్దాం మనం. మీకు డిజైర్డ్ ప్రోగ్రామ్ను సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఇష్టమైన ప్రోగ్రామ్ ఏందమ్మా ఇది, ఇక్కడ చూజ్ చేసుకోండి. ఇష్టమైన ప్రోగ్రామ్ ఇక్కడ బయోటెక్నాలజీ ఉంది కదా, బయోటెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ మనకి సూర్తకల్లో ఉంది. దీన్ని మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి ఒకసారి. ఇక్కడ చూసినట్టయితే క్లిక్ యువర్ డిజైర్డ్ ప్రోగ్రామ్ టు ఇన్క్లూడ్ ఇన్ ద ఫిల్టర్. డిజైర్డ్ ప్రోగ్రామ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇవి సెలెక్ట్ చేసుకున్నాం మనం. తర్వాత ఏంటంటే, ఇక్కడ డిజైర్డ్ ప్రోగ్రామ్ ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎన్ఐటి సూర్తకల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దీన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నప్పుడు ఏమైంది, ఇది ఇటు మూవ్ అవుతుంది. ఇది మీ చాయిస్ ఫిల్లింగ్. ఇక్కడ మీరు 100 చేసుకోవచ్చు, 200 చేసుకోవచ్చు, 300 చేసుకోవచ్చు, అన్లిమిటెడ్ 800 వరకు కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం. మీరు ప్రతి ఒక్కరు మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. సార్ మీకు డౌట్ ఒకటి రావచ్చు, సార్ ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా, మాకు ఏదో ఒక సీట్ వచ్చింది, ఈ 800 సీట్లు నేను మరి ఫిల్ చేస్తాను కదా, మెంటర్షిప్ ఎందుకు సార్ అంటారు. మీరు 800 అంటే మెంటర్షిప్ అందుకు కాదమ్మా, మీకు ఏది మంచిదో అది కావాలి. సపోజ్ ఒక స్టూడెంట్కి మంచి పర్సంటైల్ వచ్చింది, అతని ఎన్ఐటి మణిపూర్ వచ్చింది, అతని ఎన్ఐటి వరంగల్ రావాలి, మీరు లూజర్సే కదా, మనం సెలక్షన్కి మెంటర్షిప్ తీసుకోమన్నాం. అదే కానీ 800 మంది 830 ఎంతమంది ఆప్షన్స్ ఉన్నాయి, 830 ఆప్షన్స్ చేసుకోవచ్చు. మీరు డంప్ చేసుకుంటే ఏదో ఒక సీట్ వస్తుంది. మీరు నాకు 2000 రూపాయలు కూడా పే చేయాల్సింది, యూ నో నీడ్ టు పే ఎనీథింగ్. కాకపోతే మిమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడో మరి గౌహతిలోనో ఈ విధమైన మరి మంచి కాలేజీల్లో రావమ్మాయి. మీరు ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి కదా, ఆప్షన్స్ పెట్టుకోవటంలోనే కరెక్ట్గా మీకు కింద ట్రిక్ అంతా ఆప్షన్స్ పెట్టుకోవటంలోనే ఉంది. మనం యాడ్ చేసిన తర్వాత ఏంటంటే, ఈ ప్రోగ్రామ్ ఎక్కడికి వచ్చేసింది చూడండి. ఒకసారి ఈ ప్రోగ్రామ్ యాడ్ చేసాం కదా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సూర్తకల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఇక్కడ యాడ్ చేసాం. ఇది మూవ్ అయిపోయింది. మీరు ఇక్కడ ఆల్రెడీ యాడ్ అన్న మీకు కావాల్సిన ప్రోగ్రామ్ని ఇటు మూవ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇట్లా మూవ్ చేసుకోవచ్చు. ఇట్లా మూవ్ చేసుకోండి. మీకు సపోజ్ ఇక్కడ ఫిల్టర్ చేసుకోండి, ఇక్కడ ఫిల్టర్ ఉంటుంది, ఆల్ ప్రోగ్రామ్స్ ఫిల్టర్ ఉంటుంది, ఫిల్టర్ చేసుకోండి. ఫిల్టర్ చేసుకున్న తర్వాత మూవ్ చేసుకోండి. మళ్ళీ ఫిల్టర్ చేసుకోవచ్చమ్మా. మళ్ళీ ఫిల్టర్ చేసుకున్న తర్వాత మనకేమొచ్చింది, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్, ఇట్లా డిజైర్డ్ ప్రోగ్రామ్స్ అయితే వచ్చినాయి. అక్కడ ఫిల్టర్ చేసుకున్నారు కదా, వీటిని ఇక్కడికి మూవ్ చేసేయండి. ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు కదా, క్లిక్ యువర్ డిజైర్డ్ ప్రోగ్రామ్ టు యాడ్ ఇట్. దీనికి యాడ్ చేసుకోండి. మీరు యాడ్ చేసిన ప్రోగ్రామ్ ఇక్కడ మళ్ళీ కనపడుతుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సూర్తకల్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. ఆప్షన్స్ చాయిసెస్ 1, చాయిసెస్ 2 ఇప్పుడు ఎంటర్ చేసాం. యువర్ యాడెడ్ ప్రోగ్రామ్ ఈజ్ అపెండెడ్ టు ది బాటమ్ ఆఫ్ ద లిస్ట్. ఈ లిస్టుకి వచ్చేసింది, మీకు ఈ లిస్టులోకి వచ్చేసింది. ఇక్కడ నంబర్ ఆఫ్ చాయిసెస్ కూడా చూసుకోవచ్చు. టోటల్ నంబర్ ఆఫ్ చాయిసెస్ మనకి 2 ఉన్నాయి కదా, 2 టోటల్ నంబర్ ఆఫ్ చాయిసెస్ 2 వచ్చాయి. ఇక్కడ చూడండి, మరి డిజైర్డ్ చాయిసెస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చాయిస్ నెంబర్ 1 ఇచ్చాడు, చాయిస్ నెంబర్ 2 ఇచ్చాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 3 సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ తర్వాత ఏం జరుగుతుందంటే, ఇక్కడ రిమూవ్. సపోజ్ ఇది నాకు వద్దు అంటే దీన్ని రిమూవ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టము. తర్వాత ఏంటంటే, ఇక్కడ అప్, మూవ్, డౌన్. ఇప్పుడు సిఎస్సి సూర్తకల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అమ్మా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటి సూర్తకల్ కంప్యూటర్ సైన్స్. కాకపోతే మనకి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా కంప్యూటర్ సైన్స్ ముందు రావాలి, తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, తర్వాత ఇది సపోజ్ ఇది 1 రావాలి, ఇది 2 రావాలనుకో, ఇది 3 రావాలనుకో. ఇక్కడ మీకు అప్ అండ్ డౌన్ యారోస్ ఉన్నాయి అమ్మ. ఈ అప్ అండ్ డౌన్ యారోస్ని మీరు ఇక్కడ చూసారు, క్లియర్గా మెన్షన్ చేయండి. క్లిక్ అప్ టు గివ్ ద చాయిస్ గ్రేటర్ ప్రిఫరెన్స్ అండ్ స్వాప్ చూసుకోవాలి. మీరు ఏది ముందు పెట్టుకోవాలి. సరే నాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముందు కావాలి,
సపోజ్ నాకు ఆ ఏఐ ముందుకు కావాలంటే ఇక్కడ అప్ చేసుకుంటే ఇది కిందకు వస్తుంది, ఇది దీనికి డౌన్ అవుతుంది, ఇది ఇట్లా మీకు కావాల్సిన విధంగా అట్లా ఎన్నిసార్లు అయినా మాడిఫికేషన్ అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే లాకింగ్కి సపోజ్ ఈ జోసా అనేది మనకు ఒక 45 రోజుల ప్రోగ్రాము. ఈ 45 రోజులు వాళ్ళు చాయిస్ ఫిల్లింగ్కి ఒక డేట్ ఇస్తాడు. ఆ డేట్ లోపు సపోజు ఈ ప్రోగ్రాము జూన్ 3వ తారీఖున స్టార్ట్ అవుతుంది మనకి. గుర్తుపెట్టుకోండి, ఈ 3వ తారీఖున స్టార్ట్ అవుతుంది. 3వ తారీఖు నుంచి వీడు చాయిస్ ఫిల్లింగ్ ఒక జూన్ 20 వరకు ఇస్తాడమ్మా. ఈ 20 వరకు మనం గేమ్ ప్లే చేయొచ్చు. 20 వరకు గేమ్ కాకపోతే ఇక్కడ ఒక నిమిషం లాక్ చేయకూడదు. డోంట్ లాక్. ఒకసారి లాక్ పడిందా మీ కథమే. మళ్ళీ జోసా వాళ్ళకి కాల్ చేయాలి, మరి సార్ అన్లాక్ చేయండి మాకు లాక్ పడిపోయిందని వాళ్ళ బతిమలో ఆడుకోవాలి, ఇవన్నీ ఉంటాయి స్టోరీస్. ఒక్కసారి లాక్ చేయకూడదు. సేవ్ చేయండి, జస్ట్ సేవ్ చేసుకోండి. ఇక్కడ సేవ్ అనే బటన్ ఉండేది, సేవ్ చేసుకోండి, ఎనఫ్. మీరు సేవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా అది లాక్ అయిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. మీరు ఆటోమేటిక్గా ఇఫ్ యు ఆర్ సేవ్డ్ ఆటోమేటిక్ యువర్ చేంజెస్ విల్ బి లాక్డ్, నో నీడ్ టు లాక్ అనమాట. అందుకని ఒకసారి లాక్ అయిందా మీ యొక్క కొంప కొల్లేరు అవటం ఖాయం. ఇక్కడ చూసారా, ఇక్కడ ఆల్రెడీ నేను స్వాప్ చేశాను. కంప్యూటర్ సైన్స్ వచ్చేసింది నంబర్ 1 ప్లేస్లో. ఇప్పుడు ఇందాక ఏంటంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నంబర్ 1, ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నంబర్ 1 ప్లేస్లో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నంబర్ 2 ప్లేస్లో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నంబర్ 3 ప్లేస్లో. నేను టోటల్గా 3 చాయిసెస్ అయితే ఫిల్ చేశాను. ఇది మూవ్ చేశాను, అప్ డౌను. ఇవి మూవ్ చేసిన తర్వాత మరి నాకు ఇవన్నీ జరగటం జరిగింది. మీరు తర్వాత సేవ్ చేసుకొని లాగౌట్ అవ్వండి. ఇది మరి ప్రతి ఒక్కరు కూడా మెంటర్షిప్ అయితే జాయిన్ అవ్వండి. ఇలాంటి ఎవరు చెప్పరు. మీకు 2000 రూపాయలు, నాకు 2000 రూపాయలు ఎందుకు ఇవ్వాలి అనుకుంటే మీ సీటు మరి చెప్పలేము, అది ఎక్కడ పడతారో మరి ఏ గుంటలో పడతారో మనకు తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోండి. మరి ఈ రోజుల్లో అంతా మరి అవైలబుల్ టెక్నాలజీని వాడుకోండి ప్రతి ఒక్కళ్ళు. సపోజు నాకు వద్దు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నాకు వద్దు, రిమూవ్ చేయాలనుకున్నాను, క్లిక్ ద రిమూవ్ టు డిలీట్ ద చాయిస్. ఇక్కడ ఈ చాయిస్ని డిలీట్ చేయొచ్చు. మరి ఇది నాకు వద్దు, ఈ చాయిస్ నాకు వద్దమ్మా అంటే ఇది రిమూవ్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు 2 ఉంటాయి, ఇక్కడ 2 అని పడటం జరుగుతుంది. మీరు రిమూవ్ చేశారు కదా, రిమూవ్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ 1, 2 ఉంది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 1 ఉంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నంబర్ ఆఫ్ చాయిసెస్ 2 ఉంది. నేను రిమూవ్ చేసేసాను. రిమూవ్ చేసిన తర్వాత నాకు 2 ఉండటమే జరిగింది. తర్వాత మీరు సేవ్ చేయండి. వన్స్ యూ హ్యావ్ డన్ క్లిక్ ఆన్ ద సేవ్ అండ్ కంటిన్యూ. ఇక్కడ తర్వాత ప్రాంప్ట్ వచ్చేసింది చూసారా, టోటల్ సేవ్డ్ చాయిసెస్ టు సేవింగ్ టైం. అంటే ఈ టైంలో జూన్ 9, 2024లో మరి ఈ చాయిసెస్ 2 చాయిసెస్ ముందు 3 సెలెక్ట్ చేసుకున్నాము. టోటల్ నెంబర్ ఆఫ్ చాయిస్ 3, తర్వాత ఒకటి డిలీట్ చేసాం 2 అయింది, తర్వాత సేవ్ చేసుకున్నాం. కాకపోతే మళ్ళీ మీరు ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఏదైనా సపోజ్ నేను ఈసీ యాడ్ చేయాలి, మళ్ళీ లాగిన్ అవ్వాలి, ఈసీ యాడ్ చేయండి, మళ్ళీ ఓటీపీ వస్తుంది. ఇది ప్రాసెస్. సపోజ్ వాడు మరి జోసా వాడు ఏం చేస్తాడంటే నీకు 15 రోజులు టైం ఇస్తాడు, 20 రోజులు కూడా ఇవ్వడు. నాకు తెలిసి ఒక 10 days టైం ఇస్తాడు. అంటే జూన్ 3 కదా, జూన్ 3 అంటే జూన్ 13 వరకు టైం ఇస్తాడు లాకింగ్ పీరియడ్కి. జూన్ 13 వరకు టైం ఇస్తాడు. ఆ టైంలో మీరు ఎన్ని గేమ్స్ అయినా ఆడొచ్చు. ఈ గేమ్స్లో మీరు కరెక్ట్గా గేమ్ ఆడాలంటే మెంటర్షిప్ అయితే తీసుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. గేమ్ని నేను కరెక్ట్గా ఆడాలి, ఎటువంటి లూజ్ అవ్వకుండా, మా అబ్బాయికి మా అమ్మాయికి సీట్ ఎటువంటి పోకుండా ఉండాలంటే, నేను గేమ్ కరెక్ట్గా ఆడాలంటే మీరు మెంటర్షిప్ అయితే తీసుకోండి. మెంటర్షిప్ తీసుకుంటే ఏమవుతుందంటే అవసరమైతే నేనే మరి మీ యొక్క వెబ్ ఆప్షన్స్లో కూడా ఫిల్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా వెబ్ ఆప్షన్స్ ఎవరికైనా హెల్ప్ చేయాలనుకుంటే, కొంతమందికి పల్లెటూరులో ఉంటారు కదా, రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది. వెబ్ ఆప్షన్స్ ఇది పెట్టుకోండి అది పెట్టుకోవద్దని చెప్తాను. గైడెన్స్ కూడా ఇవ్వటమే జరిగింది. ఎవరు చదువుకున్నామంటే వాళ్ళే పెట్టేసుకోవచ్చు. నేను జస్ట్ పీడిఎఫ్ ఫైల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే వెబ్ ఆప్షన్స్ నేను కూడా హెల్ప్ చేయడం అయితే జరుగుతుంది. మరి మీరు తర్వాత ఏం చేస్తారంటే ఇది సేవ్ టు గో టు హోమ్ వచ్చేసిద్దాము. మనకు అందరికీ హోమ్ వచ్చేస్తుంది. మీకు మీ ప్రాసెస్ అయిన తర్వాత మళ్ళీ కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సేవ్ గో టు హోమ్. ఇక్కడ చూడండి క్లియర్గా ఏంటంటే కంగ్రాచులేషన్స్ యూ హ్యావ్ ఫైల్డ్ యువర్ చాయిసెస్. కరెంట్ చాయిస్ ఫిల్లింగ్ 886 ఉంటే ఫిల్డ్ చాయిసెస్ 3 అనమాట. ఇక్కడ మీరు 886లో నుంచి 3 తీసేస్తే ఉంది 883 మీరు ఇంకా ఫిల్ చేసుకోవచ్చు. సిస్టమ్ అన్లాక్డ్ అనమాట. ఇది లాక్ చేయకూడదు. లాక్ చేశారంటే మీకు ఎటువంటి పరిస్థితుల్లో మీరు జోసా వాళ్ళు ఎమ్మట పడాలా. జోసా వాళ్ళు సార్ మరి అన్లాక్ చేయండి, మాకు లాక్ అయిపోయింది, మేమేం చేయలేము అని మీరు ఈ
సిస్టాన్ని ఎప్పుడు లాక్ చేయకూడదు, జస్ట్ సేవ్ చేసుకోండి. జస్ట్ సేవ్ చేసుకుంటే సరిపోతుందమ్మా. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి కూడా మన సబ్స్క్రైబర్లందరికీ, కొత్త వాళ్ళకి అందరికీ కూడా జోసా ఎట్లా లాగిన్ అవ్వాలి, మరి ఎట్లా చాయిస్ ఫిల్లింగ్ అవ్వాలని అర్థమైంది అనుకున్నాను. అర్థం కాని వాళ్ళు ఎవరైనా దోజారు మరి గెట్ ఇంటూ మరి వాళ్ళైతే కామెంట్ చేయొచ్చు, మీరు ఇబ్బంది ఏమీ లేదు. మరి మెంటర్షిప్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ పెట్టేస్తాను. మరి ఆల్రెడీ మన డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అమౌంట్ అయితే పే చేసేయండి, హెల్ప్ తీసుకోండి, గైడెన్స్ అయితే తీసుకోండి. ఎటువంటి పరిస్థితుల్లో మీరు పప్పులో కాలేదు, గుర్తుపెట్టుకోండి. మరియు మీరు కష్టపడి మీరు మీ పిల్లల్ని లక్షలు పెట్టి కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుని మంచి పర్సంటేజ్ 99 వస్తుంది. అలాంటి మరి పిచ్చి పనులు ఎవరైతే చేయొద్దు. మీరు గైడెన్స్ తీసుకోండి. గైడెన్స్ నా దగ్గర తీసుకోకపోతే ఇంకో దగ్గరకైనా తీసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. మీరు గైడెన్స్ తీసుకోవడం అయితే మ్యాండేట్. దీనికి మరి స్కాన్ చేసి అమౌంట్ కొట్టేయండి. మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను స్టూడెంట్. మరి ఇదే వెబ్సైట్లో మనకి 2025 మరి జోసా అప్డేట్ అయితే రానుంది. మరి మే 25న అయితే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. జూన్ 3వ తారీఖు నుంచి అయితే కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. మరి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, please like, share, subscribe Daviri Academy. This is me, Ravi Kumar sir. Thank you. All the best. Bye.